విషయం సార్, తెలంగాణలో జిల్లాల లొల్లి, బీఆర్ఎస్ మంటలు. అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి తగినట్టు హైదరాబాద్ మరింత విస్తరిస్తామని 3 కార్పొరేషన్ల ఏర్పాటు, కమిషనరేట్ల ఏర్పాట్లు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. గతంలో పూర్తి శాస్త్రీయంగా చేయలేదు, కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ చక్కదిద్దడానికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పెద్ద పొరపాటు కూడా ఏం లేదు, ఎందుకంటే అంతకుముందు 10 జిల్లాలు ఉన్నవి, తర్వాత 26, 27 అయ్యాయి. మధ్యలో చేశాక కూడా కేసీఆర్ మళ్ళీ ఇంకోసారి ప్రజల కోరిక మేరకని 1-2 మళ్ళీ చేశారు. రెండోది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి పునర్వ్యవస్థీకరణలు జరిగి ఒక కొలిక్కి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో మేము ఒక కమిషన్ వేసి వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు అక్కడ చెప్పవచ్చు. కానీ ఇంత లోపలే దీని మీద రకరకాల, ముఖ్యంగా కేటీఆర్ నిన్న వాళ్ళ చాలా చోట్ల సభల్లో మాట్లాడుతూ, జిల్లాల్లో కనుక మీరు చేస్తే మేము అగ్గిరా చేస్తాం, జిల్లాల్లో వేలు పెడితే జిల్లాలతో మీరు సమస్య చేస్తే, కేసీఆర్ ఎంతో శాస్త్రీయంగా ఆలోచించి పెట్టారు, దీన్ని ఏమాత్రం మీరు కదిలించినా కానీ, అలాగే ఎక్కడెక్కడ మీరు జిల్లాలను కదిలిస్తారో అక్కడక్కడంతా కూడా మేము చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడక్కడ మా జిల్లాను ఏం చేయొద్దు, ఎవరైనా అంతే కదమ్మా, మా జిల్లాను ఏం చేయొద్దని మీరు అంటారు, ఆయన అంటారు, అది అట్లాంటిది వేరు. కానీ అగ్గిరా చేయడమే, అసలు ఏమీ లేకుండా ఆడలేదు చూడలేదు అగ్గిరా చేయడం దాకా ఎందుకు వెళ్ళటం అన్నది ప్రతిదానికి. నిన్న మనం ప్రాజెక్టులకు సంబంధించింది చూసాము. సివిల్ సూట్ వేయండి, 32 కింద నదీ జలాల సమస్య కాదు అని వాళ్ళ సుప్రీంకోర్టు అన్నారు, వీళ్ళు వేస్తామన్నారు. కావాలనే అలా వేశారు. కావాలనే అలా వేసి ఉంటే ముందే కంటెంట్ చేసి ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీలు అన్నీ. తెలంగాణలో 2 పార్టీలు, ఆంధ్రాలో 2 పార్టీలు, ముఖ్యంగా 4 పార్టీలు, ఢిల్లీలో 1 పార్టీ, 5 పార్టీలు. ఇప్పుడు ఏంటి, వీళ్ళంతా కావాలని ఇలా చేస్తున్నారని రామచంద్రరావు అంటారు. మరి మీరెవరు కేసు నడుస్తున్నప్పుడు ఇది నిలబడదు. ఇది కావాలనే వీళ్ళు తప్పేశారని ముందు అనలేదే. అందుకని నేను అంటుంది, నదీ జలాల దగ్గర నుంచి, జిల్లాల విభజన దగ్గర నుంచి, ఆఖరకు ఇప్పుడు సంక్రాంతికి వెళ్తుంటే టోల్ మేము కడతామన్న దాని దగ్గర నుంచి ప్రతిదీ ఒక వివాదాస్పదంగా చేసే ఒక లక్షణం మటుకు ఈ ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బీజేపీ దీన్ని తనకు తగినట్టుగా తాను చేస్తుంది. దీన్ని మరి ఎలా చేస్తారో కానీ నేను కోరుకునేది ఒకటే, ఇందాక మనం చెప్పుకుందే, ఈ ప్రశాంతంగా ప్రజాస్వామికంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప. ఇంకోటి ఏమో బీఆర్ఎస్ వాళ్ళు తాజాగా కూడా చంద్రబాబు శిష్యుడుగానే రేవంత్ రెడ్డి ఎంత చేస్తున్నారు, అదే చెప్తున్నారు, అదే ఇప్పుడు కూడా చెప్తున్నారు. మరి చంద్రబాబు కార్డు నిజంగా బీఆర్ఎస్ను ఏమేర 2018లో కేసీఆర్ గెలవడానికి చంద్రబాబు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం చాలా ఉపయోగపడింది, సందేహం లేదు. కానీ అదే ఫార్ములా 2023లో పనిచేయలేదు, మళ్ళీ 2028లో పనిచేస్తుందని భావిస్తున్నారా? నాకైతే సందేహాలు ఉన్నాయి. సమస్యల మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. కానీ మూడవది, కేంద్రం పాత్రను కూడా ఏమి ప్రశ్నించకుండా ఇలా చెప్పుకుంటూ పోతే అది కూడా ఒక సమస్య అవుతుంది.